ఒకరోజు ఉదయం అర్జున్ స్కూల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్తున్న సమయంలో ఒక టీ స్టాల్ దగ్గర ఆగుతాడు. ఆగిన వెంటనే అక్కడ పడి ఉన్న పర్సును గమనిస్తాడు. అలా కిందున్న పర్సు తెరిచి చూడగానే అందులో 2 లక్షల నగదు మరియు కొన్ని కార్డ్స్ ఉంటాయి. అర్జున్ ఆ డబ్బును చూడగానే ఆ డబ్బులతో పుస్తకాలు, కొత్త బట్టలు ఇంకా ఎన్నెన్నో ఆలోచిస్తాడు. కానీ లోపల నుంచి ఓ మాట అతన్ని ఆపింది. ఆ మాట ఏంటంటే వాళ్ళమ్మ చెప్పిన మాట, నీవు మంచివాడిగా ఉండాలి అని. అదే డబ్బును తీసుకొని భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ నా పర్సు పోయింది అని ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అతన్ని చూసిన అర్జున్ ఆ పర్సు మీదేనా అని వెళ్ళి అడుగుతాడు. అడగంగానే ఆ బిజినెస్ మ్యాన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ బిజినెస్ మ్యాన్ అర్జున్ని కౌగలించుకొని అర్జున్కి 10,000 బహుమతి ఇస్తాడు. మరుసటి రోజు అర్జున్ పేపర్లో వస్తాడు. ఏమని అంటే నిజాయితీ గల బాలుడు ప్రజల మనసులు గెలిచాడు అని. చివరిగా అర్జున్ ఇంకా తన తల్లి కలిసి తమ చిన్న గుడిసె ముందు నిలబడి చిరునవ్వుతూ ఉంటాడు. మీకు అదే పర్స్ దొరికి ఉంటే మీరేం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.